ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ గ్లోబల్ జియో పాలిటిక్స్ లోనే ఒక అతిపెద్ద సెన్సేషన్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2022లో యుక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించినప్పుడు రష్యన్ తల్లులందరికీ ఒక మాట చెప్పాడు. ఇది కేవలం కొద్ది వారాలు మాత్రమే జరిగే ఒక స్పెషల్ మిలిటరీ ఆపరేషన్, మన పిల్లలు తొందరలోనే తిరిగి వచ్చేస్తారు అని. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? యుక్రెయిన్ అనే ఆ మృత్యు కుహరంలోకి ఏకంగా 10 లక్షల మంది రష్యన్ సైనికులను పుతిన్ బలి పశువులను చేశాడు. ఇప్పుడు రష్యాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రపంచం మొత్తం షాక్ అవుతోంది. రష్యన్లు ఇప్పుడు యుక్రెయిన్ మీద కాదు, సాక్షాత్తు పుతిన్ మీదే తిరుగుబాటు చేయడం మొదలు పెట్టారు. సైనికులు యుద్ధం చేయడానికి నిరాకరిస్తున్నారు. ఆర్మీ వాళ్ళ భార్యలు డిఫెన్స్ మినిస్ట్రీ ముందు ప్రొటెస్టులు చేస్తున్నారు. సాక్షాత్తు పుతిన్ పెంచి పోషించిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ మాస్కో వైపు తుపాకులు ఎక్కుపెట్టింది. అసలు రష్యాలో ఏం జరుగుతోంది? ఒకప్పుడు పుతిన్ కోసం ప్రాణాలిచ్చే ప్రజలు ఇప్పుడు ఆయన అహంకారం కోసం చావడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? ఈ వీడియోలో పుతిన్ సామ్రాజ్యం లోపల నుండి ఎలా కుప్పకూలుతుందో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఒకసారి ఈ లెక్కలు వినండి. వెస్టర్న్ ఇంటెలిజెన్స్ మరియు స్వతంత్ర రష్యన్ సంస్థల రిపోర్ట్స్ ప్రకారం గత 3.5 ఏళ్లలో యుక్రెయిన్ యుద్ధంలో రష్యా ఏకంగా 1 మిలియన్ అంటే 10 లక్షల మంది సైనికులను కోల్పోయింది. అంటే అందులో సుమారు 2,50,000 మంది చనిపోతే మరో 7,50,000 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెంబర్ ఎంత పెద్దదో తెలుసా? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా పాల్గొన్న అన్ని యుద్ధాల్లో చనిపోయిన వాళ్ళని కలిపినా సరే ఈ నెంబర్ లో సగం కూడా ఉండరు. ఒక 10 ఏళ్ల పాటు సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ లో చేసిన యుద్ధంలో చనిపోయింది సుమారు 15,000 మంది. ఆ తర్వాత జరిగిన భయంకరమైన చెచెన్యా యుద్ధంలో చనిపోయింది సుమారు 25,000 మంది. కానీ యుక్రెయిన్ లో కేవలం మొదటి 6 నెలల్లోనే పుతిన్ ఆ నెంబర్స్ అన్నిటిని క్రాస్ చేశాడు. ఇంతమంది ప్రాణాలు కోల్పోయి పుతిన్ సాధించింది ఏమైనా ఉందా అంటే అది కూడా శూన్యమే. జనవరి 2024 నుండి రష్యన్ ఆర్మీ యుక్రెయిన్ లో సగటున రోజుకు కేవలం 50 మీటర్లు మాత్రమే ముందుకు వెళ్తోంది. ఇది ఎంత దారుణం అంటే 100 ఏళ్ల క్రితం మొదటి ప్రపంచ యుద్ధంలో ఎలాంటి టెక్నాలజీ లేని సైనికులు నడిచిన దానికంటే స్లోగా ఇప్పుడు రష్యన్ ఆర్మీ కదులుతోంది. ఇంత మోడర్న్ టెక్నాలజీ, డ్రోన్స్, క్షిపణులు పెట్టుకొని కూడా వాళ్ళు ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ రిపోర్ట్స్ ప్రకారం జనవరి 2024 నుండి రష్యా ఆక్రమించింది కేవలం 1% యుక్రెయిన్ భూభాగాన్ని మాత్రమే. అంటే దాదాపు 5,000 చదరపు కిలోమీటర్ల భూమి కోసం ఏకంగా 10 లక్షల మందిని బలిచ్చారు. నవంబర్ 2024 నాటికి రష్యా రోజుకి సగటున 1,500 మంది సైనికులను కోల్పోతుంది. నవంబర్ లో ఒకే రోజు అత్యధికంగా 1,950 మంది చనిపోయారు. అంటే రష్యాలో పుడుతున్న మగపిల్లల సంఖ్య కంటే యుద్ధంలో చనిపోతున్న యువకుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఒక దేశం అంతరించిపోవడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏముంటుంది? మార్చి 2022లో యుద్ధం మొదలైనప్పుడు పుతిన్ నేషనల్ టీవీలో ఒక మాట చెప్పాడు. మనం కేవలం ప్రొఫెషనల్ ఆర్మీని మాత్రమే పంపుతున్నాం. ఎవరైతే బలవంతంగా ఆర్మీలో చేరారో వాళ్ళని యుద్ధానికి పంపము అని. కానీ ఆ ప్రామిస్ ఎక్కువ రోజులు నిలబడలేదు. వేసవికాలం వచ్చేసరికి 18-19 ఏళ్ల వయసున్న కాలేజీలకు వెళ్లాల్సిన కుర్రాలను బలవంతంగా ఆర్మీ కాంట్రాక్టులు రాయించుకొని యుక్రెయిన్ ఫ్రంట్ లైన్ కి పంపడం స్టార్ట్ చేశారు. ఈ కుర్రాలకు ఎలాంటి ట్రైనింగ్ లేదు. కనీసం ఆయుధాలు ఎలా వాడాలో కూడా సరిగ్గా తెలియదు. అలాంటి పిల్లలను యుక్రెయిన్ ఆర్టిలరీ ముందు నిలబెట్టారు. వాళ్ళందరూ యుద్ధం జరుగుతున్న ప్లేస్ నుండి వాళ్ళ అమ్మలకు ఫోన్లు చేసి కన్నీళ్లు పెట్టుకుంటూ మమ్మల్ని కాపాడండి అని బ్రతిమలాడుకుంటున్న ఆడియోలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఒక రష్యన్ తల్లి మీడియాతో ఏడుస్తూ మా పిల్లలు యుద్ధం చేయరు, వాళ్ళింకా చిన్న పిల్లలు, వాళ్ళను ప్రాణాలతో వెనక్కి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని కన్నీరు మున్నీరైంది. కానీ పుతిన్ వార్ మిషన్ కి కావాల్సింది ప్రాణాలు, అది వాళ్ళ వయస్సు చూడదు. 2024లోనే ఏకంగా 10,000 మంది రష్యన్ సైనికుల మీద యుద్ధం చేయడానికి నిరాకరించినందుకు కేసులు పెట్టారు. పట్టుబడని వాళ్ళు, పారిపోయిన వాళ్ళ సంఖ్య దీనికి 10 ఇక్కడే యుక్రెయిన్ ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ వేసింది. అదే ఐ వాంట్ టు లివ్ అనే ఒక ఫోన్ నెంబర్ అండ్ వెబ్సైట్. యుక్రెయిన్ ఆర్మీ రష్యన్ సైనికుల కోసం ప్రత్యేకంగా ఈ నెంబర్ ని లాంచ్ చేసింది. ఎవరైతే పుతిన్ యుద్ధంలో చావడం ఇష్టం లేదో వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేస్తే చాలు, యుక్రెయిన్ ఆర్మీ వాళ్ళని సేఫ్ గా సరెండర్ చేసుకుని ప్రాణాలతో కాపాడుతుంది. ఈ వెబ్సైట్ కి ఏకంగా కోట్లలో హిట్స్ వచ్చాయి. అందులో అత్యధికం రష్యా నుండి రావడం ఇంట్రెస్టింగ్. 2024 నాటికి ఏకంగా 26,000 మంది రష్యన్ సైనికులు ఈ నెంబర్ కి కాల్ చేసి సరెండర్ అయ్యారు. ఆగస్టు 2024లో కుర్స్క్ అనే ప్రాంతంలో జరిగిన ఒక ఆపరేషన్ లో ఏకంగా 100 మంది రష్యన్ సైనికులు ఒకేసారి తెల్ల జెండాలు పట్టుకొని యుక్రెయిన్ కి లొంగిపోయారు. వాళ్ళ కమాండర్లు వాళ్ళను వదిలేసి పారిపోవడంతో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కొంతమంది రష్యన్ సైనికులు కావాలనే తమ కాళ్ళ మీద, చేతుల మీద తామే కాల్చుకుంటున్నారు. ఎందుకంటే గాయాలైతే మెడికల్ ఎమర్జెన్సీ కింద వాళ్ళని ఇంటికి పంపించేస్తారు. యుక్రెయిన్ తూటాలకు బలవడం కంటే సొంతంగా కాల్చుకునైనా బతకాలి అనుకుంటున్నారు. రష్యన్ మిలిటరీ కోర్టుల్లో జూలై 2024 ఒక్క నెలలోనే ఏకంగా 1000కి పైగా డిజర్షన్ అంటే మిలిటరీ నుండి పారిపోవడం లాంటి కేసులు నమోదయ్యాయి.
దీనికి భయపడి రష్యన్ మిలిటరీ కమాండర్లు ఒక క్రూరమైన పని చేస్తున్నారు. ఎవరైనా పారిపోవడానికి ట్రై చేస్తే వాళ్ళని తీసుకెళ్లి చెట్లకు కట్టేసి యుక్రెయిన్ డ్రోన్స్ వచ్చి బాంబులు వేసేదాకా అక్కడే వదిలేస్తున్నారు. ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయినా సరే సైనికులు పారిపోవడం ఆపట్లేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక రియాలిటీ అర్థమైపోయింది. ఈ యుద్ధం మనం గెలవలేము. పుతిన్ అహంకారం కోసం మనం ఎందుకు చావాలి, ఇది మన యుద్ధం కాదు అని. రష్యా లాంటి నియంతృత్వ దేశంలో పబ్లిక్ గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడం అంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవడమే. కానీ జూన్ 3, 2024 మాస్కోలోని రష్యన్ డిఫెన్స్ మినిస్ట్రీ ముందు ఒక ఊహించని దృశ్యం కనిపించింది. సుమారు 20 మంది రష్యన్ మహిళలు నేల మీద మోకాలపై కూర్చొని చేతుల్లో ప్లకార్డ్స్ పట్టుకున్నారు. వాటి మీద ఏముందంటే యుద్ధం చాలు, మా మొగ్గులను మాకు తిరిగి ఇచ్చేయండి. చిన్నపిల్లల చేతుల్లో ప్లీజ్ మా నాన్నను ఇంటికి పంపించండి అనే బోర్డులున్నాయి. వీళ్ళేదో వెస్ట్రన్ కంట్రీస్ ఫండ్ చేసే యాక్టివిస్టులు కాదు, ప్రతిపక్ష నాయకులు కాదు. వీళ్ళు సాధారణ రష్యన్ తల్లులు, భార్యలు. పుతిన్ ఏ మహిళలైతే తన యుద్ధానికి సపోర్ట్ చేస్తారని నమ్మాడో ఆ మహిళలే ఇప్పుడు పుతిన్ కి ఎదురు తిరిగారు. ఈ ప్రొటెస్ట్ ను ఆర్గనైజ్ చేసింది ది వే హోమ్ అనే ఒక మూవ్మెంట్. టెలిగ్రామ్ లో వీళ్ళకి 37,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సెప్టెంబర్ 2022లో బలవంతపు ఆర్మీ రిక్రూట్మెంట్ ద్వారా ఆర్మీలోకి వెళ్లిన తమ భర్తలు, కొడుకులు, సోదరులను వెనక్కి రప్పించడమే వీళ్ళ లక్ష్యం. ఇక్కడ ఒక అతిపెద్ద ఐరనీ ఏంటంటే పుతిన్ 2024 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ ది ఫ్యామిలీగా ప్రకటించాడు. కానీ అదే ఫ్యామిలీలు ఇప్పుడు తమ మనుషులను వెనక్కి ఇవ్వమని వీధుల్లోకి వస్తున్నారు. ఒక మహిళ మీడియా ముందు ఏడుస్తూ నాకు భర్త లేకుండా ఫ్యామిలీ ఇయర్ అని ఎలా జరుపుకోమంటారు, ఇది మమ్మల్ని అవమానించడమే కదా అని ప్రశ్నించింది. ద వే హోమ్ అనే విప్లవాన్ని నడిపిస్తున్న మరియా ఆండ్రివా అనే ఈ మూమెంట్ యొక్క లీడరు డైరెక్ట్ గా పుతిన్ ఎలక్షన్ ఆఫీస్ లోకి వెళ్లి అక్కడున్న వాళ్ళని నిలదీసింది. మా భర్తలు ఎప్పుడు ఇంటికి వస్తారో పుతిన్ ఒక ఆర్డర్ పాస్ చేయాలని అడిగింది. దానికి ఒక ఆఫీసర్ నువ్వు దేవుణ్ణి ప్రార్థించు అని చెప్పడంతో ఆమెకి కోపం కట్టలు తెంచుకుంది. ప్రార్థిస్తే ఏమొస్తుంది, కాళ్ళు చేతులు లేని ఒక వికలాంగుడు వస్తాడా అని ఫైర్ అయింది. దీన్ని తట్టుకోలేని పుతిన్ ప్రభుత్వం మే 2024లో ఈ ది వే హోమ్ అనే మూమెంట్ ని ఫారెన్ ఏజెంట్ గా ముద్ర వేసింది. దీన్ని కవర్ చేసే జర్నలిస్టులను అరెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇదంతా ఒకెత్తైతే రష్యా లోపల జరుగుతున్న ఎకనామిక్ విధ్వంసం మరో ఎత్తు. పుతిన్ ప్రాపగండా ఛానల్స్ అన్ని రష్యన్ ఎకానమీ సూపర్ గా ఉందని చెప్తుంటాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరు. రష్యా తన మొత్తం జాతీయ బడ్జెట్ లో ఏకంగా 40% కేవలం మిలిటరీ డిఫెన్స్ కోసమే ఖర్చు పెడుతోంది. ఇది ఎంత పెద్ద నెంబర్ అంటే అమెరికా లాంటి సూపర్ పవర్ దేశం కూడా తన బడ్జెట్ లో 15% మాత్రమే డిఫెన్స్ కి పెడుతుంది. పుతిన్ రష్యాను మొత్తం ఒక పెద్ద మిలిటరీ ఫ్యాక్టరీలా మార్చేశాడు. రష్యన్ ఫ్యాక్టరీలు 24 గంటలు పనిచేస్తూ క్షిపణులు, ఆర్టిలరీ షెల్స్, ట్యాంకర్లు తయారు చేస్తున్నాయి. కానీ ఆ తయారు చేసిన ట్యాంకర్లు యుక్రెయిన్ కి వెళ్లిన 2 వారాల్లోనే స్క్రాప్ లా మారిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే రష్యా తన ఎకానమీని తానే ఆత్మహత్య చేసుకుంటుంది. అంతేకాదు యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం 2024 ముగిసేసరికి రష్యాలో 2.6 మిలియన్లు అంటే 26 లక్షల మంది వర్కర్ల షార్టేజ్ వచ్చింది. యువకులంతా యుక్రెయిన్ లో చనిపోవడం లేదా యుద్ధానికి భయపడి దేశం వదిలి పారిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. రష్యా భవిష్యత్తు నిర్మించాల్సిన యువకులు లేరు. దీన్ని కవర్ చేయడానికి పుతిన్ వేరే దేశాల నుండి వచ్చిన వలసదారులను లీగల్ స్టేటస్ ఇస్తానని ఆశపెట్టి వాళ్ళని ఆర్మీలో చేరుస్తున్నాడు. సామాన్య రష్యన్ ఫ్యామిలీలు ఇన్ఫ్లేషన్ తో అల్లాడిపోతున్నాయి. ఎకానమీ పడిపోకుండా వడ్డీ రేట్లు దారుణంగా పెంచేశారు. మిలిటరీకి సంబంధం లేని బిజినెస్లు మూతపడుతున్నాయి. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ మీద పెట్టాల్సిన ఫండ్స్ అంతా ఆయుధాలకే పోతున్నాయి. పుతిన్ ని ఇప్పుడు అత్యంత భయపెడుతున్న ఒక డేటా ఉంది. జూన్ 2025లో జరిగిన ఒక సర్వే ప్రకారం ఏకంగా 64% మంది రష్యన్లు వెంటనే యుక్రెయిన్ తో శాంతి చర్చలు జరిపి యుద్ధం ఆపేయాలని కోరుకుంటున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇదే అత్యధిక నెంబర్. రష్యా లాంటి దేశంలో మీడియా మొత్తం ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నా సరే, నిజం మాట్లాడితే జైల్లో వేస్తారని తెలిసినా సరే ఇంతమంది ప్రజలు ఈ యుద్ధం వద్దు అని చెప్తున్నారంటే పుతిన్ కి ఎంత వ్యతిరేకత వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మైనారిటీలు ఎక్కువగా ఉండే డాగెస్తాన్, చెచెన్యా మరియు బుద్ధిస్టులు ఉండే తువా లాంటి రిపబ్లిక్ రాష్ట్రాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సెప్టెంబర్ 2022లో బలవంతంగా ఆర్మీలోకి రావాలని ఆర్డర్ రాగానే లక్షలాది మంది రష్యన్ యువకులు జార్జియా, కజకిస్తాన్ లాంటి పక్క దేశాలకు పారిపోయారు. జార్జియాకి పారిపోయిన ఒక రష్యన్ యువకుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. నేను వేరే వాళ్ళ పిచ్చి యుద్ధంలో చావడానికి సిద్ధంగా లేను, ఇది మా యుద్ధం కాదు అని చెప్తున్నాడు. వీళ్ళందరూ ఇంటర్నెట్ చూస్తూ పెరిగారు. వాళ్ళకి పుతిన్ చెప్పే పాతకాలపు ఇంపీరియల్ నాస్టాల్జియా అవసరం లేదు. వాళ్ళకి మంచి ఫ్యూచర్ కావాలి. ఈ యుద్ధం వాళ్ళ ఫ్యూచర్ ని నాశనం చేస్తుందని వాళ్ళకి క్లియర్ గా తెలుసు. ఈ యుద్ధం రష్యాను ఏకం చేస్తుందని పుతిన్ అనుకున్నాడు. కానీ సోవియట్ యూనియన్ విడిపోయిన తర్వాత రష్యన్ సమాజంలో ఇంత పెద్ద చీలిక రావడం ఇదే ఫస్ట్ టైం. ఇది పుతిన్ కి కనపడని, ఆయన చూడకూడదు అనుకుంటున్న కఠిన వాస్తవం. ఈ యుద్ధం కేవలం యుద్ధ భూమిలో మాత్రమే ఓడిపోవట్లేదు.
పట్టించుకోవట్లేదు. రష్యాను లోపల నుండి పూర్తిగా నాశనం చేస్తోంది. పుతిన్ ఏమనుకున్నాడు? 2014లో క్రిమియాని ఆక్రమించుకున్నప్పుడు ప్రజలు తనని ఒక దేవుళ్లా చూశారు కదా. ఇప్పుడు యుక్రెయిన్ కూడా త్వరగా ఆక్రమిస్తే రష్యన్ సామ్రాజ్యాన్ని మళ్లీ నిలబెట్టిన గొప్ప నాయకుడిగా చరిత్రలో మిగిలిపోతాను అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు అదే రష్యన్ ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాడు. పుతిన్ మీడియాను సెన్సార్ చేయొచ్చు, ప్రశ్నించే వాళ్ళను జైల్లో పెట్టొచ్చు, కానీ తల్లుల కన్నీళ్లను అరెస్ట్ చేయలేడు కదా. యుక్రెయిన్ కందకాల్లో మొదలైన ఈ తిరుగుబాటు ఇప్పుడు రష్యాలోని ప్రతి వీధికి పాకుతోంది. ప్రజలు తమ ప్రభుత్వం అంటే భయపడడం మానేసినప్పుడు, నాయకులను నిలదీయడం మొదలుపెట్టినప్పుడు, మేము యుద్ధానికి రాము అని చెప్పే ధైర్యం వచ్చినప్పుడు నిజమైన మార్పు మొదలవుతుంది. ఈ తిరుగుబాటు పుతిన్ సామ్రాజ్యాన్ని ఎన్ని రోజులు నిలబెడుతుందో చూడాలి. సో మీరేమనుకుంటున్నారు? ఎంత పెద్ద నాయకుడైనా సరే ఏదో ఒక రోజు తన పతనాన్ని చూడాల్సి వస్తుంది. అదే పతనం ఇప్పుడు పుతిన్ కి స్టార్ట్ అయిందా, లేకపోతే ఆయన ఈ ప్రజల తిరుగుబాటును అణిచివేసి మళ్ళీ తన పంతం నెగ్గించుకుంటాడా? సో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్స్ లో పంచుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.